వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలు, అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. నంద్యాల జిల్లా బనగనపల్లె మండల కైప గ్రామంలో దారుణం. తిరుమల శ్రీవాణి టికెట్ల జారీలో గందరగోళం, తిరగబడ్డ భక్తులు. యూరియా కోసం ఉదయం నుంచి రైతుల అవస్థలు. భక్తులతో కిక్కిరిసిన తిరుమల కొండ. ఇక వివరాలకు వెళ్తే, తిరుమల శ్రీవారి టికెట్ల జారీలో గందరగోళం, తిరగబడ్డ భక్తులు. గత రాత్రి శ్రీవారి టికెట్ల కోసం రోడ్డుపై బైఠాయించి భక్తుల నిరసన. క్యూ లైన్లోకి అనుమతించలేదని టీటీడీ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం. రోజుకో టైంలో టికెట్లు కేటాయింపుతో గందరగోళంలో భక్తులు. సర్వదర్శనం ఉంది, సర్వదర్శనంగా వెళ్ళొచ్చమ్మా. ఇది ఒకటే కదా సర్వదర్శనం ఉన్నాయి. ఇంకా ఈ రోజున అటు మాట్లాడుతున్నారు. నంద్యాల జిల్లా బనగనపల్లె మండల కైప గ్రామంలో దారుణం. 10వ తరగతి చదివే మైనర్ బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్న యువకుడు. గర్భం దాల్చిన బాలిక. నిన్నటి రోజున మగ శిశువును జన్మించిన బాలిక. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుకగా కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో శారీరకంగా అనుభవించామని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకున్నాం. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పినారు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో శారీరకంగా అనుభవించామని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకున్నాం. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పినారు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుకగా కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో శారీరకంగా అనుభవించామని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత
ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకుంటాం. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పినారు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకుంటాం. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పినారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని వార్డులను, కొత్త కొమ్ముగూడెం గ్రామంలోని చెరువులను ఆయన పరిశీలించారు. డ్రైనేజ్ మంచిగా ఉంటుంది అంటే ఈ ఏరియాలో ఎప్పుడైనా వాటర్ రావు. ఏరియా కొంచెం హైట్గా ఉంది, ప్రాబ్లం కూడా లేవు, డ్రైనేజ్ కూడా ఉన్నాయి, వాటర్ వెళ్ళిపోతుంది. మొత్తం మంచిగా క్లీన్ చేయించండి, మొత్తం కరెక్ట్గా అయిపోవాలి. ఇంట్లో వాటర్ మాత్రం అంతే స్టోరేజ్ అయ్యాక ఈ పైన ఓకే. ఏడేళ్ల ఎడారి జీవితం సుకాంతం ఎట్టకెట్టలకు సౌదీ నుంచి స్వగ్రామానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవని ఒడిలోకి వస్తాను తల్లి, నన్ను చల్లంగా దీవించు తల్లి అంటూ మాతృభూమిని తలుచుకుంటూ స్వయంగా గొంతెత్తి పాడిన పాటను సీఎం ప్రవాసీ ప్రజావాణి నోడల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారిని దివ్యరాజన్కు అంకితం చేసిన గల్ఫ్ కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ 2017లో సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. 7 ఏళ్లుగా అక్కడ ఒక ఖర్జూర తోటలో చిక్కుకుపోయాడు. గల్ఫ్ కార్మికుడు ఈశ్వర్ దీనగాథకు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఎడారిలో అతను పడ్డ 7 ఏళ్ల తపనకు తెరపడింది. సౌదీ అరేబియాలో తీయని ఖర్జూరాలను పండించిన తెలంగాణ వలస జీవి మాతృభూమికి రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సౌదీ నుంచి హైదరాబాద్కు ఆదివారం చేరుకున్నారు. వస్తామంటేనేమో ఏజెంటు గాడు, పోతానంటేనేమో లక్ష గట్టు మానే, ఉంటానేమో నువ్వు తల వంచి పని అయ్యి మానే, వాడు పోతే లక్ష గట్టు మానే, వాడు తల వంచి పని అయ్యి మానే. ఏడున్నవేనా పల్లె, నువ్వు ఏడున్నవేనా తల్లి, ఎండిపోయిన రొట్టెలు నేను తినుకుంటా, నాసు గట్టిన నీళ్లు నేను దాగుకుంటా, కారండాడివిలో గొర్రెల కాసుకుంటానమ్మా, నేను కాలమెల్లదిత్తి తల్లి, నేను కడుపు గట్టుకుంటి తల్లి, కాలమెల్లదిత్తి తల్లి, నేను కడుపు గట్టుకుంటి తల్లి. వచ్చే రోజులు కూడా ముందు వస్తున్నాయినమ్మా,
నీ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి నీ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి. భక్తులతో కికిరిసిన తిరుమలకొండ శ్రీవారి దర్శనానికి 2 రోజుల సమయం, దర్శనానికి 48 గంటలు పడుతుందని మైక్లో అనౌన్స్మెంట్. భక్తులతో నిండిన అన్ని కంపార్ట్మెంట్లు, 5 కిలోమీటర్ల క్యూ లైన్లు. తిరుమలకొండ నుంచి వెనుతిరిగిన కొందరు భక్తులు. వచ్చిండు भैया दर्शन के लिए 2 दिन लगेगा दर्शन. భక్తులకు విజ్ఞప్తి, స్వామివారి దర్శనానికి 2 రోజుల టైం పడుతుందండి. 48 గంటల సమయం పడుతుంది. వెంకటేశాయ స్వామివారి దర్శనానికి 2 రోజుల టైం పడుతుందండి. బాలికను వేధించిన హాస్టల్ యజమాని, దేహశుద్ధి చేసిన బాలిక బంధువులు, తల్లిదండ్రులు, ఆడపిల్లలతో అసభ్య ప్రవర్తన, లేడీ హాస్టల్ నిర్వాహకుడికి దేహశుద్ధి. హైదరాబాద్లోని మాదాపూర్లో సంఘటన. ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్న సత్యప్రకాష్ తమతో సత్యప్రకాష్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేరెంట్స్కు ఫిర్యాదు చేసిన అమ్మాయిలు హాస్టల్కు వచ్చి సత్యప్రకాష్ను చితకబాదిన తల్లిదండ్రులు. తప్పు చేయండి, తప్పు చేసి फोन कुल कर फोन कुल कर
కాకినాడ జిల్లా పెద్దాపురం సూపర్ 6 హామీలలో భాగంగా స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిలు పెద్దాపురంలో ప్రారంభించారు. మహిళలతో కలిసి కొంత దూరం బస్సులో ప్రయాణించి మహిళలకు ఉచిత బస్సు పథకం మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా మంజీరా నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం 4 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తడంతో ఆలయం వద్ద మంజీరా నది పరవళ్లు తొక్కుతుంది. మంజీరా జలాలు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతున్నాయి. కాగా రాజగోపురం వద్దనున్న ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం మోటార్లు రోజుకి 2-3 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు. ఇలా చేస్తే బేరింగ్లు దెబ్బతింటాయి. బేరింగ్లు దెబ్బతిని మోటార్లు చెడిపోతే మళ్ళీ మమ్మల్ని బదనం చేయాలని కుట్ర చేస్తున్నారు. BHEL వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మోటార్ అండ్ ఆఫ్ చేస్తే దెబ్బతింటాయని హరీష్ రావు అన్నారు. ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద. మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది. ఇవేమి ఇంట్లో ఉండే మన 1 HP మోటార్లు కావు కదా. ఇవి ఒక్కొక్క మోటార్ 200 మెగావాట్స్ 150 మెగావాట్స్ మోటార్లు. ఇవి ఒక మోటారు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కి సమానం. వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగులు దెబ్బతింటాయి. ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు? పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు, సాయంత్రం 5కి బంద్ పెడుతున్నారు మోటార్. పొద్దున 7కి స్టార్ట్ చేసి 5కి బంద్ పెడుతున్నారు. ఎందుకు? 5 తర్వాత కొంచెం కరెంట్ పీక్ లోడ్ ఉంటుంది. అందరం లైట్లు వేస్తాం, సాయంత్రం పూట ఇళ్లలో కరెంట్ వాడతారని ఇది బంద్ పెడుతుంది. మళ్ళీ పొద్దుగాల 7-8 గంటలకు మెల్లగా స్టార్ట్ చేస్తుంది. ఇట్లా రోజుకు 2 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బేరింగులు దెబ్బతింటాయి, మోటార్లు పనికి రాకుండా అవుతాయి. ఇంజనీరింగ్ నిపుణులను అడగండి, ఎక్స్పర్ట్స్ అడగండి. ఇప్పటికే BHEL మిమ్మల్ని హెచ్చరించింది. మోటార్లు సరఫరా చేసిన BHEL రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది. అంటే మీరు ఏంది మీ ఉద్దేశం? ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగులు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళీ బదనాం ఎత్తేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు మీరు. BHEL మీకు చెప్పలేదా? మిమ్మల్ని హెచ్చరించలేదా? కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి. ఏం చేస్తుంది ఇప్పుడు? నందిమేడారం పంప్ హౌస్ లో గాని, గాయత్రి పంప్ హౌస్ లో గాని ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు వంచడానికి చొప్పదండి పోయిండు. జనం తిరగబడతారు, నీళ్లున్నాయి, మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని పొద్దుగాల ఆన్ చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు వంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కగానే మోటార్లు బంద్ చేసిండ్రు. మొన్న ఓ రోజు కూడా మోటార్లు పొద్దుగాల ఆన్ చేశారు, సాయంత్రం బంద్ చేసిండ్రు. నిన్న మొన్న కూడా 2 ఆన్ చేస్తుండ్రు, 1 బంద్ చేస్తుండ్రు, 1 ఆన్ చేస్తుండ్రు, 2 బంద్ చేస్తుండ్రు. ఇదేంటి పిచ్చి పని? ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అవి కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి. మీ BHEL వాళ్ళని అడగండి, ఎక్స్పర్ట్స్ని అడగండి, ఇంజనీరింగ్ నిపుణులను అడగండి. కంటిన్యూస్ గా మోటార్లు నడపాలి. ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతాయి. రాష్ట్రానికి, రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు వరద ప్రవాహం పోటెత్తుతుంది. దీంతో అధికారులు సాగర్ 22వ గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మొత్తం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.50 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి 1,99,544 క్యూసెక్ల నీరు చేరుతుండగా 2,12,723 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భూపాల్పల్లి మంజూర్ నగర్ నందు వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ మరియు పవిత్రోత్సవ కార్యక్రమాలను టీటీడీ వేద పండితులు శ్రీ భవన నారాయణాచార్యుల బృందం చేత ఘనంగా ప్రారంభించడం జరిగింది. మూల విరాట్కి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త శ్రీ గండ్ర వెంకట రమణారెడ్డి జ్యోతి మరియు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్కో సిఈ ప్రకాష్ భక్తులు అన్నప్రసాదన వితరణ చేశారు. మార్వాడీలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ గుజరాతీ మార్వాడీలు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి వారిని వ్యతిరేకిస్తున్నారు. గుజరాతీలు తెలంగాణ సంపద దోచుకోవడానికి రావట్లేదు. తెలంగాణలో మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేంటి? మీరు మార్వాడి గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే మేము రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళన చేస్తామని బండి సంజయ్ అన్నారు. గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా మార్వాడీలు ఎవరు ప్రభుత్వం దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు చంపాపేట్ రోడ్డు ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం సౌత్ ఈస్ట్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీ చంద్రకుమార్ పర్యవేక్షణలో జరిగింది. తనిఖీలను ఎస్ఐ వెంకటప్ప మరియు ఆయన బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. రహదారి భద్రత కోసం మరియు ప్రమాదాలను నివారించడానికి మోటార్ వాహనాలను ఆర్టీసీ బస్సు డ్రైవర్లను కూడా తనిఖీలు చేశారు.
పెగడపల్లి గ్రామం ఉదయం అధిక వర్షం రావడంతో భారీ వరద నీరు 3 చౌరస్తల దగ్గర వేపల కాడ భారీగా రావడంతో అది కులాల వైపు పోయే దారిలో గత నెల రోజుల కిందట వేప చెట్టు పడిపోయింది. దాన్ని స్థానికులు తొలగించారు. తర్వాత దానికి సంబంధించిన కొమ్మలు ఆకులతో దాదాపు 2 ట్రాక్టర్ల కొమ్మలు గ్రామ పంచాయతీ సిబ్బంది వరదల పోయే దారికి వేసినారు. దాని వలన చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు వరద నీరు వచ్చి ఎలక్ట్రిక్ వస్తువులు సామాగ్రి చేరిపోవడం జరిగింది. దీనికి గ్రామ పంచాయతీ గల నెల రోజులుగా అధికారులు చూస్తూనే ఉన్నారు, కానీ తొలగించలేదు. అడిగిన బాధే అధికారులకు చెప్తే ఫిర్యాదు చేస్తున్నారని బదనాం చేస్తారు. ఇప్పటికీ అది కూడా అక్కడే ఉంది. మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఇంట్లోకి వరద నీరు. దయచేసి అధికారులు స్పందించి తొందరగా దీన్ని తొలగించగలరు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.